విజయవాడ రామలింగేశ్వర నగర్లో డంపింగ్ యార్డుగా మారిన కృష్ణానదిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం పరిశీలించారు. ఈటీవీలో ప్రసారమైన కథనాలకి ఆయన స్పందించారు. రామలింగేశ్వర నగర్లో అర్ధాంతరంగా ఆగిపోయిన రిటైనింగ్ వాల్ పనులు త్వరలో ప్రారంభించి నది వద్ద చెత్త లేకుండా తొలగిస్తామంటున్న పట్టాభితో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. కృష్ణానది గర్భం కాలుష్యకారకంగా మారింది. ప్రధానంగా ఇళ్ల నుంచి వచ్చే వేస్టేజ్తో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారం అంతా కూడా పెద్ద ఎత్తున వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం గారు ఈరోజు వచ్చి సందర్శించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో ఈటీవీ కూడా దీనిపైన కథనాలు ఇచ్చింది. దీనిపైన ఏమంటారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు వచ్చి దీన్ని సందర్శించి దీన్ని చేశారు, చర్యలు ఎలా ఉండబోతున్నాయి? గత కొద్ది రోజులుగా మీడియా ద్వారా ఇక్కడికి జరుగుతున్నటువంటి ఈ విషయాన్ని మేము గమనించడం జరిగింది, మా దృష్టికి రావడం జరిగింది. ఏదైతే నగరంలో ఉన్నటువంటి నిర్మాణ రంగానికి చెందినటువంటి వ్యర్థాలు, కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ నదీ గర్భంలో డంప్ చేస్తున్నట్టు అనేక కథనాలు వస్తున్నటువంటి సందర్భంలో నేను ఈ రోజున స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ అంశాన్ని పరిశీలించడం జరిగింది. మరి ఏదైతే ఇక్కడ జరుగుతుందో అది పర్యావరణానికి, అదే మరీ ముఖ్యంగా నదీ ప్రవాహానికి ఎంతో ఇబ్బంది కలిగించేటటువంటి విషయం. మరి ఇక్కడ రామలింగేశ్వర కట్ట ప్రాంతంలో మరి రీటైనింగ్ వాల్ పొడుగునా కూడా ఈ డంపింగ్ అనేది ఇల్లీగల్గా చేస్తూ ఉన్నారు. ఇవాళ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులను వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఈ అంశాన్ని పరిశీలించడం జరిగింది. అధికారులకు కూడా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇటువంటి పనులకు పాల్పడుతున్నారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. హెవీ పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు 23వ తేదీన మన నగరంలో ఉన్నటువంటి బిల్డర్స్ అందరినీ కూడా పిలిచి మరి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని సంఘాల వారిని పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విధంగా బాధ్యతారహితంగా వారి యొక్క వేస్ట్, వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి వేస్ట్ని ఈ రకంగా నదిలో కాలువల్లో పడేయటం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి వారిని కూడా హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి అతి త్వరలోనే మరి విజయవాడ నగరంలో మరి సిఎండి వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్, దానిని కూడా అతి త్వరలోనే మేము పునఃప్రారంభించబోతున్నాం. అదేవిధంగా ఇది వారధి సెంటర్ నుంచి యనమల కుదురు వరకు సుమారు 4-5 కిలోమీటర్ల పరిధిలో ఈ చెత్త పెద్ద ఎత్తున పెరిగిపోయింది సార్. దీనిని తొలగించేదానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీరు అన్నట్టు దీన్ని తొలగించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు తక్షణమే ఈ నదీ గర్భంలో పేరుకుపోయినటువంటి చెత్తని తీసే కార్యక్రమానికి కూడా వారు శ్రీకారం చుట్టబోతున్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి డంపింగ్ మరి నదీ ప్రాంతంలో, ఈ నదీ గర్భంలో జరగకుండా కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. గతంలో ఈటీవీ సందర్శించే సమయంలో పారిశుద్ధ్య సిబ్బంది డైరెక్ట్గా తెచ్చి ట్రాక్టర్లతో వేసిన పరిస్థితి సార్, వాళ్ళపైన చర్యలు ఏమైనా ఉంటాయా? ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరికి కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే వాళ్ళని సస్పెండ్ కూడా చేస్తామని చెప్పి ఇవాళ గట్టిగా హెచ్చరించడం జరిగింది. దీనిపైన ఒక ఎంక్వైరీ కూడా మేము ఆదేశిస్తాం. కమిషనర్ గారు ద్వారా ఒక ఎంక్వైరీ కూడా ఆదేశించి ఎవరైతే ఇటువంటి పనులకు పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి డంపింగ్ జరగకుండా ఇక్కడ ఏదైతే ఈ రీటైనింగ్ వాల్కి సంబంధించి ఒక గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ను కూడా ఫినిష్ చేసే విధంగా రేపు కౌన్సిల్లోనే మరి ప్రపోజల్ కూడా పెట్టి ఈ గ్యాప్ను కూడా మొత్తం క్లోజ్ చేస్తాం. ఆ రకంగా మళ్ళీ ఈ ప్రాంతంలోకి ఎవరు రాకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆకతాయిలు కానీ వీళ్ళందరూ కూడా ఇటు ఈ ప్రాంతానికి వచ్చి రాత్రిపూట సాయంత్రం సమయాల్లో ఉంటున్నారు సార్. దానితో పాటు దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యేక నిఘా ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారు? ఇప్పుడు మీరు ఏదైతే అంశాన్ని ప్రస్తావించారో ఆ అంశాన్ని కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. మరి రిటైనింగ్ వాల్ వెంబడి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు కూడా వారి దృష్టికి తీసుకువెళ్తాం. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు చెబుతున్న విషయాలు, భవిష్యత్తులో ఇప్పుడు కృష్ణానది గర్భంలో ఎటువంటి చెత్త చెదారం వేయకుండా చర్యలు చేపడతా ఉంటున్నారు. దీనికి కారణమైన వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు పూనుకుంటూ ఉంటున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఒక నిఘా ఏర్పాటు చేసి ఎవరు ఆకతాయిలు వీళ్ళంతా కూడా ఈ కృష్ణానదిలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సోమేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.